నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అది మీరే క్లారిటీ ఇవ్వాలి. ఈ ప్రశ్న మీకే. ఎవరో ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి ఒక బిగ్ బాస్ లాంటి షోకి స్టేజ్ మీద ఎక్కి, నా కుటుంబం ఇలా, నా పిల్లలు ఇలా, నేను ఇన్ని బాధలు పడుతున్నాను, నన్ను ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు లేరు, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఇదంటే ఇష్టం, ఇలా చేయటం అంటే ఇష్టం, అందుకనే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అని చెప్తే సూపర్గా క్లాప్స్ కొడుతున్నారు కదా. మీ ఇంట్లో కూడా అలాంటి ఆడపిల్లలు ఉండే ఉంటారు కదా. ఏ రోజన్నా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేశారా? ఒక రాజకుమారిలాగా ఇలా ఉండమ్మా, నీకు నచ్చింది చెయ్యమ్మా, నీకు సపోర్ట్గా మేముంటామని ఎప్పుడైనా అన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరో బయట అమ్మాయి బిగ్ బాస్ లాంటి షోకి వెళ్ళి నేను ఇది అని ప్రూవ్ చేసుకోగలుగుతుంది, తనని చూసి మీరు క్లాప్స్ కొడుతున్నారు. ఓకే, తనను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, తనలాగా బ్రతకాలి, తనలాగా ఉండాలి అని రీల్స్ పెడుతున్నారు, చాలా చేస్తున్నారు. మీ ఇంట్లో ఆడపిల్లలకు మీరు ఎప్పుడైనా సపోర్ట్ ఇచ్చారా అండి? ఒక్క నిమిషం ఆలోచించుకోండి. తనకు ఏదైనా బాధ కలిగితే ఒకసారి చెప్పుకుంటుంది, రెండుసార్లు, పదే 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 అలా జరుగుతున్నా కానీ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి చెప్పుకోవాలి అని అనుకున్నా, అమ్మ చూసేవాళ్ళు ఏమనుకుంటారమ్మా, ఆడపిల్ల పుట్టింట్లో ఉందంటే మాకు అవమానం అమ్మ, సర్దుకోమ్మ, వాడే మారతాడులేమ్మా, ఇవాళ కాకపోతే రేపు మారతాడు, నీ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలే కదా, పెద్ద అయినాక మారతాడులే, పిల్లల్ని చూసైనా మారతాడులే అని ఇలా చెప్పి 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 చివరాఖరికి ఆడపిల్ల ఏగలేక, ఉండలేక, మనసు చంపుకొని బ్రతకలేక ఏదో ఒకటై చనిపోతుంది. చనిపోయినాక అమ్మో 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 మా పిల్ల చనిపోయింది, దానికి ఏం బాధలు ఉన్నాయో మాతో చెప్తే తీర్చే వాళ్ళమే కదా అని ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారే. అదే బ్రతుకున్నప్పుడు నీకు ఎందుకమ్మా, నీకు మేము అండగా ఉంటాము, నీకు ఏది కావాలో నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, నీ పిల్లల్ని నువ్వు చూసుకో అని ఒక్క మాట వాళ్ళకు భరోసా ఇస్తే, ఎంతోమంది చనిపోయిన తల్లుళ్ళు వాళ్ళ పిల్లలు ఒంటరిగా కారు కదా. ఈరోజు తల్లులు లేని పిల్లలు బొచ్చెడు మంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనకేంటంటే ఎవరో అమ్మాయి బిగ్ బాస్ షోకి వెళ్ళి క్లాప్స్ కొట్టించుకుంటే మీకు ఓకే, ఎందుకంటే అది మీ ఇంట్లో అమ్మాయి కాదు, ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉండట్లేదు, మీ ఇంట్లో రీల్స్ చేయట్లేదు, మీ పరువులు పోవట్లేదు, పక్కింట్లో వాళ్ళ అమ్మాయి, ఎదురింట్లో వాళ్ళ అమ్మాయి, మాకేమైంది? అదే మీ ఇంట్లో వాళ్ళు చేస్తే మీకు పరువు తక్కువ, నలుగురు ఏమనుకుంటారు, మీ అమ్మాయిని ఏంటి అలా వదిలేశారు రోడ్ల మీద, అలా డాన్సులు చేస్తుందేంటి, ఇలా వీడియోస్ చేస్తుందేంటి అంటే మీకు అవమానం. ఎందుకండి మరి ఇలా తయారవుతున్నారు? మన పిల్ల, మనం ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుంది, మన పిల్లని మనమే కాపాడుకోవాలి, మన పిల్లకి మనమే సపోర్ట్ ఉండాలి, మన పిల్లని మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తే ఈరోజు ఒక రాజకుమారి ఒక స్టేజ్ ఎక్కి అలా మాట్లాడే అంత ఇది ఎవ్వరికీ రాదు. ప్రతి ఒక్కరికి నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ ఉన్నారు, నాకు భర్త సపోర్ట్ లేకపోతే ఏమైంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఏది కావాలన్నా వాళ్ళు చేస్తారు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు ఏదన్నా దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని నేను చేసుకుంటానని అనుకుంటారు. కానీ వద్దమ్మా, 6 దాటితే బయటకు వెళ్ళి పొద్దుగూకు వచ్చే పని అయితే నువ్వు వెళ్ళొద్దు, ఈ ఊర్లోనే చేసుకో, పక్క ఊర్లోకి వెళ్ళే పనులు అయితే మనకొద్దు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో చెయ్యొద్దమ్మా. ఇవా అండి ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడైనా ఆడపిల్లకి భర్త సపోర్ట్ లేకపోతే తల్లిదండ్రుల సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించుకుంటా మీరు తనని దూరం పెట్టి తనకు సపోర్ట్ లేకుండా ఉంటే కనుక మీరు నష్టపోయేది మీ కూతురునండి. వాళ్ళ కూతుర్ని వాళ్ళు నష్టపోరు, మీ కూతుర్ని నష్టపోతారు, మీ కూతుర్ని కడుపును పుట్టిన పిల్లలు అనాథలు అవుతారు. ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది అంతే, తప్పుగా ఏమీ కాదు. ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి, సారీ.